ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైఖా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారికి సంబంధించిన విషయాల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పోరాడేందుకు ఎప్పుడూ ముందు ఉంటారని అన్నారు. వారి వెంట బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఉన్నారు. Legal action will be taken against the violators. Om Namo Venkatesaya. सभी अध्यक्ष का समान बूथ प्रेसिडेंट टू नेशनल प्रेसिडेंट ऑल आर एक ही है, सब सम्मान है, सबका सम्मान है, अच्छे सब अच्छे। थैंक यू सब इक्वल है। वाइस बेटा महामंत्री के बाद फिर ओके सचिन అందరికీ నమస్కారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ నేత్ర దర్శనం అవ్వటం జరిగింది. మా అందరికీ కూడా చాలా మంచి అద్భుతమైన దర్శనం. స్వామివారి కృప కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది. భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచన పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కనుక రాబో కాలంలో స్వామి యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్ళాలని, మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది. అలాగే స్వామివారికి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో మేము ఒక ప్రత్యక్షంగా దానిపైన ముందుకు తీసుకెళ్ళటం, పోరాటం చేయటం, స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది. రాబో కాలంలో మరింతగా ఈ పవిత్రతను పెంచే విధంగా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్ని దేవాలయాలు, అలాగే చిన్న దేవాలయాలు కూడా వాటికి జీర్ణోద్ధరణ, ధూపదీప నైవేద్యాలు అందే విధంగా ధర్మ రక్షణార్థం ఏ కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమాలు చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు ధర్మం కోసం ఎక్కువగా వినియోగించబడేటట్టు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఆ దిశలోనే వెళ్ళాలని స్వామివారి యొక్క కటాక్షం కారణంగా మా పార్టీ అలాగే మా కార్యకర్తలందరూ కూడా మరింతగా ముందుకెళ్లే విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి యొక్క నేత్ర దర్శనం ఇవాళ దొరకడం ఏదైతుందో మా యొక్క సౌభాగ్యంగా మేము భావిస్తాం. దిలీప్ సఖియాజీ, అస్సాం బీజేపీ అధ్యక్ష, ఎంపీపీ, ఆయన పార్లమెంటేరియన్ కూడా, ఇంతకుముందు మహామంత్రిగా పనిచేశారు. नमस्कारम। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुःखभाग् भवेत्। आज परम पवित्र तिरुपति बालाजी देवस्थान का दर्शन हुआ है। बालाजी का दर्शन हुआ है। बहुत व्यवस्थित रूप से यहाँ पर मंदिर जो अथॉरिटी है बहुत सुंदरता के साथ और बहुत ही साफ सफाई के साथ इस मंदिर का जो परिचालना हो रहा है, इससे हम बहुत आज प्रभावित हुआ हो। और तिरुपति बालाजी श्री गोविंदम का आशीर्वाद देशवासियों के ऊपर हमेशा बना रहे। माँ भारती को फिर से विश्वगुरु होने का मौका मिले। हम सब लोग एक होकर के देश के लिए एक साथ हम काम करें। ऐसे ही मंगलम आशीर्वाद हम कामना की है। और असम से हम हैं और असम वासियों की ओर से भी आज यहाँ पर हम लोगों ने प्रार्थना किया है, पूजा अर्चना किया है। पूरे देश में कश्मीर से कन्याकुमारी, गुजरात से अरुणाचल प्रदेश तक सभी के ऊपर तिरुपति बालाजी का हमेशा आशीर्वाद बना रहे, ऐसे ही हमारा प्रार्थना है।